పరిస్థితి చూస్తే జాలేస్తూ ఉంది. బహుశా ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు, పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. పులివెందుల ఎమ్మెల్యే గారి పరిస్థితి చూస్తూ ఉంటే జాలేస్తూ ఉంది. 7 నెలలుగా అధికారం కోల్పోయి మళ్ళీ ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం, విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి అని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ పెద్ద మనిషి 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని దోపిడీ చేసి, లూటీ చేసి, దేశంలోనే అధమ స్థానానికి తీసుకుపోయిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో 29వ రాష్ట్రానికి తీసుకుపోయినాడు, అధమ స్థానానికి తీసుకుపోయినాడు ఈయన. 2014 నుంచి 19 కాలంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఒక రాజధాని నిర్మించాలా, ఒక పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే తలంపుతో మన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కష్టాలు పడి పోలవరం ప్రాజెక్టును 72% పూర్తి చేస్తే, రాజధానిని ఒక అద్భుతంగా నిర్మించాలని చెప్పి 33,000 ఎకరాలు రైతులను ఒప్పించి ప్రభుత్వం మీద భారం పడకుండా ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి రాజధాని నిర్మాణం చేస్తే, అదేవిధంగా పెండింగ్లో ఉన్న రాయలసీమలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేయాలని తలంపుతో ప్రారంభిస్తే, ఈయన 2019లో అధికారం లేకొచ్చి 3 రాజధానుల పేరుతో రాజధానిని నాశనం చేశాడు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నాశనం చేశాడు, రాయలసీమ పెండింగ్ ప్రాజెక్టులు ఒకటి పూర్తి చేయలే. సొంత జిల్లా కడపలో కూడా ఒక్క ప్రాజెక్టు కూడా, ఆయన ప్రారంభించిన ప్రాజెక్టులు ఒకటి కూడా పూర్తి చేయలేని పరిస్థితి. మీ సొంత నియోజకవర్గం పులివెందల పట్టణంలో ఇప్పటికీ కూడా మాకు రోడ్డు లేదు మహాప్రభు అని ప్రజలు రోడ్డు మీదకి వచ్చి మొత్తుకుంటున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉంటాం. 4 రోజులుగా నీళ్లు రావడం లేదని పులివెందల మున్సిపాలిటీలో ప్రజలు నీళ్ళ కోసం మొరాయించుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈయన ఈరోజు ప్రజల్లోకి వచ్చి ఈ ప్రభుత్వం మీద 7 నెలల కాలంలో అప్పులు చేశారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 11 లక్షల కోట్లు మీ హయాంలో అప్పులు చేశావు. ఎక్కడైనా ₹1 అభివృద్ధి కార్యక్రమాల మీద ఖర్చు పెట్టావా అని అడుగుతున్నా. సంక్షేమ మాటున దోపిడీ చేశారు మీరు. అప్పులన్నీ చేసి రాష్ట్రాన్ని ఈరోజు ఆర్థికంగా అధమ పాతాళానికి తీసుకుపోయినారు. ఈ 11 లక్షల కోట్లు అప్పులకి ఏం సమాధానం చెప్తారు మాజీ ముఖ్యమంత్రి గారు అని చెప్పి నేను అడుగుతా ఉండా. నువ్వు చేసిన మోసాలు, కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉండా. ఇది ప్రజలు నమ్ముతానా అని అడుగుతూ ఉండా. సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాం. నేను ఒకటే అడుగుతూ ఉండా, 2019లో మీరు అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేసిందో ఆ సంక్షేమ పథకాలు ఏమైనాయని చెప్పి ప్రజలు అడిగితే, నాకు ఆ సంక్షేమ పథకాలతో సంబంధం లేదు, నేను చెప్పినట్టు మాత్రమే అమలు చేస్తాను అని చెప్పి మాట్లాడిన మీరు ఈరోజు మళ్ళీ మీ సంక్షేమ పథకాల గురించి మీరు మాట్లాడుతున్నారా? అసలు సంక్షేమ పథకాలు మీరు అమలు చేశారా అని అడుగుతూ ఉండా. లక్షల మంది పెన్షన్దారులు, వృద్ధులు, వితంతులు, వికలాంగులకు రకరకాల కారణాలు పెట్టి మీరు పెన్షన్లు కోసేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి గతంలో పనిచేసిన ప్రభుత్వం. ఈరోజు వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. అదేవిధంగా ఏదైతే సూపర్ 6 పథకాలు చెప్పామో మహిళలు 3 గ్యాస్ సిలిండర్లు అమలు చేస్తున్న ప్రభుత్వం మా ప్రభుత్వం. అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు, రైతులకు వ్యవసాయ సాయం కావచ్చు, ఇవన్నీ కూడా దశల వారీగా అమలు చేసేదానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమవుతా ఉంది. ఈ సమయంలో 7 నెలలకే అధికారం కోల్పోయి మతి భ్రమించి మీ ఇష్టం వచ్చినట్లు ప్రభుత్వం మీద విష ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీన్ని ఎవ్వరు కూడా ఈ రాష్ట్రంలో మిమ్మల్ని నమ్మరు. ఇవి పాయ అభిపాయ అని మాట్లాడుతున్నారు. ఏవీ పోలేదు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం ఇప్పటికే ముందుకు పోతా ఉంది. ఇప్పటికే మీరు చూసింటారు 6,78,000 కోట్ల
పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తులో ఒక సంపన్న రాష్ట్రంగా తయారు చేసేదానికి ముఖ్యమంత్రి పడుతున్న కష్టాలు చూసి ప్రజలందరూ హర్షిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఏదైతే ఉద్యోగాల కల్పన అన్నారో దాని ద్వారా ఇప్పటికే 4,28,000 మందికి ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం ముందడుగేస్తూ ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు నిధులు కేటాయించి వాళ్ళ సప్లాన్ను కూడా అమలు చేసేదానికి, వాళ్ళను సొంత కాళ్ళ మీద నిలబడేదానికి ప్రభుత్వం ఈరోజు అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉంది. గతంలో మీరు మాట్లాడుతున్నారు 2.5 లక్షల ఉద్యోగాలు పోయినాయని. ఎందుకు అబద్ధం చెప్తున్నారు మాజీ ముఖ్యమంత్రి గారు అని అడుగుతూ ఉండా. వాలంటీర్లు 2.5 లక్షల ఉద్యోగాలు తీసేశారంట. మీరు 2023లో ఆగస్టులో వాలంటీర్ వ్యవస్థను మీరు రెన్యువల్ చేయాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతూ ఉండా. మీరే కదా వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ఈరోజు వాళ్ళను రెన్యువల్ చేయకుండా నట్టేట ముంచి ఆ వ్యవస్థనంతా కూడా మీ ఎన్నికల కోసం రాజీనామాలు చేయించి వాళ్ళతో ఈరోజు వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేసిన ఘనత మోసం మీది కాదా అని చెప్పి నేను అడుగుతూ ఉండా.